కోట్ల రూపాయలతో 303 పనులు అభివృద్ధి పనులకి మనం గత నెలలో స్థానిక ప్రజలు ఎక్కడికక్కడ ఆయా డివిజన్ల ప్రజల చేత స్థానిక నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ, జనసేన నాయకుల సమక్షంలో స్థానిక ప్రజల చేత శంకుస్థాపన చేసుకున్నాము. ఆ శంకుస్థాపన చేసుకున్న రోజే చెప్పడం జరిగింది, ఈ వర్కులన్నీ కూడా 2 నెలల్లో పూర్తి చేసి మే 20 నాటికి ప్రారంభోత్సవాలు చేస్తామని ఏదైతే శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజలని భాగస్వాములు చేస్తూ స్థానిక కూటమి నాయకులు సమక్షంలో ప్రజలను కూడా ఈ వర్క్ చేసే విధానంలో భాగస్వాములు చేస్తూ అధికారుల పర్యవేక్షణలో నిరంతరం కూడా పనులు జరుగుతాం. ఆ పనులు జరుగుతున్న వేళ ఎక్కడికక్కడ డివిజన్లో ఈ పనుల మీద అటు ఎమ్మెల్యే గారు శ్రీధర్రెడ్డి గారు కానీ, ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి నేను కానీ, మిగతా అందరి నాయకులతో కలిసి ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా ఆ పనులు జరుగుతున్న ప్రదేశాలకు వెళ్ళి అక్కడ స్థానిక ప్రజలతో మాట్లాడుతూ ఆ పనులన్నీ కూడా ఏదైతే ఒక సమయం పెట్టుకున్నామో ఆ సమయంలో పూర్తి చేయాలా అనే లక్ష్యంతో ప్రతిరోజు కూడా ఆ పనులు పర్యవేక్షిస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు 34, 35 డివిజన్లో ఈ పనుల పర్యవేక్షణ కార్యక్రమాన్ని చూశాం. మీరందరూ కూడా చూశారు. ఇప్పటికే చాలా వర్కులు పూర్తయినాయి, కొన్ని వర్కులు క్యూరింగ్ పీరియడ్లో ఉన్నాయి, ఇంకా చేయాల్సినవి మొదలుపెట్టినవి 35, 34 వర్కులు దాకా ఉన్నాయి. అవి కూడా ఇంకొక 4-5 రోజుల్లో ఆ పనులు కూడా మొదలుపెట్టి ఆ పనులన్నీ కూడా ఏప్రిల్ 30వ తారీఖు పనులన్నీ పూర్తి చేసిన తర్వాత పూర్తి చేసిన రోజు నుంచి ఆ బ్యాలెన్స్ పనులకి యాజ్ పర్ టెక్నికల్గా 14 డేస్ క్యూరింగ్ ఉండాలి కాబట్టి 14 రోజులు క్యూరింగ్ పీరియడ్ అయిన తర్వాత బహుశా మే 2nd వీక్ ఏదో ఒక డేట్ ఎమ్మెల్యే గారు అనౌన్స్ చేస్తారు. ఆ రోజు ఒక్కరోజే 303 పనులకి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒకే టైంలో కార్యకర్తల చేతులు, అదేవిధంగా స్థానికంగా ఉన్న పెద్దల చేతుల మీదుగా ఇవన్నీ కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుంది. మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం. చాలా సంతోషం, ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా ఆ పనులన్నీ కూడా ప్రజలు కూడా నిరంతరం పర్యవేక్షిస్తూ వారు కూడా వారి సలహాలు, సూచనలు ఇస్తున్నారు. దానికి అనుగుణంగానే అధికారులు కానీ, మా పార్టీ నాయకులు కానీ, కూటమి నాయకులు కానీ, ఎమ్మెల్యే గారు ఆ సలహాలు, సూచనలు తీసుకుని పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంకా కూడా చేయాల్సినవి ఉన్నాయి. ఇవి పూర్తి అయిన తర్వాత మిగతా 2nd ఫేజ్లో ఒక 3-4 నెలల తర్వాత అవి కూడా తీసుకుంటాం. ఇంత పెద్ద ఎత్తున నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు సహకరిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి, స్థానిక మంత్రివర్యులు నారాయణ గారికి, ఇతర అధికారులందరికీ, అదేవిధంగా నిరంతరం ఆ పనులు జరుగుతున్న వేళ అధికారులు, పార్టీ నాయకులు, ప్రజలు పర్యవేక్షిస్తున్నారు కాబట్టి వారందరికీ కూడా పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు. అమ్మలాంటి ప్రేమ, అమ్మలాంటి ధైర్యం, అమ్మలాంటి నమ్మకం. అమ్మ ఫర్నిచర్ మాల్. అమ్మ ఫర్నిచర్ మాల్ వారి కస్టమర్ దేవుళ్లకు, శ్రేయోభిలాషులకు ఉగాది పండుగ మరియు రంజాన్ శుభాకాంక్షలు. పండుగల సందర్భంగా 25 సంవత్సరాల అనుభవం కలిగిన మన అమ్మ ఫర్నిచర్ మాల్ లో ఫర్నిచర్ ఎక్స్చేంజ్ మేళా. మీ పాత ఫర్నిచర్ ని వెంటనే మార్చి కొత్త ఫర్నిచర్ ని సరికొత్తగా మీ ఇంటికి తీసుకెళ్ళండి. ఇప్పుడు బజాజ్ కార్డ్ ద్వారా 0% EMI ఫైనాన్స్ కూడా పొందొచ్చు. ప్రపంచ స్థాయి ఫర్నిచర్ కోసం విచ్చేయండి అమ్మ ఫర్నిచర్ మాల్, మినీ పేపర్ స్టోర్, మిలీనియం సబ్ స్టేషన్ దగ్గర, నెల్లూరు. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 8341870707.